నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి నెల్లూరు సిటీ ఇన్ఛార్జ్ ఖలీల్ అహ్మద్తో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. నెల్లూరు ఏసీ నగర్ 14వ డివిజన్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి విజయసాయిరెడ్డి నెల్లూరు సిటీ ఇన్ఛార్జ్ ఖలీల్ అహ్మద్తో కలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు ఇంటింటికి వెళ్లి ప్రజలకు పార్టీ కరపత్రాలను పంపిణీ చేసి రాబోయే ఎన్నికల్లో ప్రజలు ఫ్యాన్ గుర్తుకే ఓటు వేయాలని కోరారు. ఈ సందర్భంగా ప్రజలు వారికి అడుగడుగునా బ్రహ్మరథం పట్టి పూలవర్షం కురిపించారు. ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి మాట్లాడుతూ సొంత జిల్లా నెల్లూరు నుంచి ఎంపీగా పోటీ చేస్తుండడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. తాను రాజ్యసభ సభ్యులుగా రాష్ట్ర సమస్యల పరిష్కారం కోసం పార్లమెంట్లో ప్రస్తావించి ఎన్నో సమస్యల పరిష్కారానికి కృషి చేశానని తెలిపారు. తన స్వగ్రామం తాళ్లపూడిని అన్ని వస్తువులతో అభివృద్ధి చేశానని తెలిపారు. నెల్లూరు ఎంపీగా తనను నెల్లూరు సిటీ నుంచి ఖలీల్ అహ్మద్ను గెలిపిస్తే నెల్లూరు నగరాన్ని గ్రీన్ సిటీగా అభివృద్ధి చేస్తానని చెప్పారు. జగన్మోహన్ రెడ్డిని మళ్లీ ముఖ్యమంత్రిని చేసుకుంటేనే అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరుగుతుందన్నారు. అనంతరం నగర ఇన్ఛార్జ్ ఖలీల్ అహ్మద్ మాట్లాడుతూ విజయసాయిరెడ్డి రాకతో నెల్లూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నూతన ఉత్సాహం వచ్చిందన్నారు. ఒక సామాన్యుడికి సీఎం జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి ఇది సామాన్యుల ప్రభుత్వం అని మరోసారి చాటారని, నగర ఎమ్మెల్యేగా ప్రజలు తనను గెలిపించాలని కోరారు. మేడం చెప్పండి, శాసనసభ్యులు ఖలీల్ అహ్మద్ గారి ప్రచారం కోసం ఈ రోజు విజయసాయిరెడ్డి కూడా రాబోతున్నారు. ఎట్లుంది మేడం 2024 ఎలక్షన్స్? మీకు ఇప్పుడు ఆల్రెడీ కనపడుతుంటది ఈ జన ప్రబంధనం. వన్స్ విజయసాయిరెడ్డి అన్న గారు మన విపిఆర్ గారు ఎప్పుడైతే పార్టీ నుంచి వెళ్లిపోవడం జరిగిందో దానికి ధీటుగా ఈ రోజు జగన్ అన్నే సాక్షాత్తు నెల్లూరు ఎంపీగా పోటీ చేస్తున్నారా అన్న ఆ ఉత్సాహంతో ఇంకా ప్రజలు రెట్టింపుగా కార్యకర్తలు కానివచ్చు, నాయకులు కావచ్చు, రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తున్నాం. ఒక సామాన్యుడికి టికెట్ ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారిని అర్థం చేసుకోకుండా పార్టీని వదిలి వెళ్లిపోయిన వాళ్ళందరి గురించి ఈ రోజు వాళ్ళు ఫ్యూచర్ లో ఎంత నష్టపోతారో వాళ్ళకే తెలుస్తుంది. కాబట్టి ఆ సామాన్యుడికి అండగా పెద్దవాళ్ళందరూ కానీ నాయకులు కార్యకర్తలు అందరూ ఈ రోజు తరలి రావడం జరిగింది. ఖచ్చితంగా ఉన్నారండి. ఎందుకంటే ఖచ్చితంగా గుర్తు పెట్టుకుంటారండి. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మర్చిపోలేని విధంగా ఈ రోజు 4.5 సంవత్సరంలో ఎటువంటి సంక్షేమ పాలన అందిస్తున్నారో, ఈ రోజు మన నెల్లూరు నుంచి 15 సంవత్సరాలు నిరంతర ప్రజల్లో ఉన్న అనిల్ కుమార్ అన్న గారు నెల్లూరు సిటీని ఎంతగా డెవలప్మెంట్ చేశారో, ప్రతి గడప 4.5 సంవత్సరం ప్రజల్లో ఎలా అందుబాటులో ఉన్నారు. కాబట్టి మన నెల్లూరు నగర శాసనసభ్యులు అనిల్ కుమార్ అన్న చేసిన అభివృద్ధి ఒకవైపు, జగన్మోహన్ రెడ్డి గారు అందిస్తున్న సంక్షేమం ఒకవైపు ప్రజల్లో ఉత్సాహంగా మేము ప్రతి గడపను వెళ్లి ధైర్యంగా ఓటు అడగలుగుతున్నాం. ఈ రోజు గర్వంగా చెప్పగలుగుతున్నాం. చాలా విశేషంగా అనూహ్యమైన స్పందన ఉంది. ఒక అవ్వ ముందు నా ఓటు నీకే జగనన్న అంటుంది. వాలంటీర్లు నేరుగా ఈ రోజు సంక్షేమ పరిపాలన ఎలా అయితే ప్రతి ఇంటికి ఇప్పుడు మన ఎదురుగా కనిపిస్తున్నారు. అవ్వ అక్కడికి వెళ్ళగానే వెంటనే మీరు రావాలా అమ్మా, మీరు ఇక్కడికి, నా ఓటు జగనన్నకే అని ఒకరు. అంతేకాదు పర్సనల్ గా ప్రతి రోడ్డుని, ప్రతి వీధిలో, ప్రతి డ్రైనేజ్ కావచ్చు అన్న చాలా శ్రద్ధగా ఎంతో చక్కగా వేయడం జరిగింది. కాబట్టి మేము ఖచ్చితంగా గెలవబోతున్నాం అనే విషయాన్ని మీకు తెలియజేస్తున్నాం. మైనారిటీ ఓట్లు ఎక్కువగా ఉండబోతున్నాయి అంటారా? తప్పకుండా ఖచ్చితంగా. ఎందుకంటే నెల్లూరు సిటీ నుంచి దాదాపు 52,000 మంది ముస్లిం మైనారిటీలు ఉన్నారు. భారతదేశ చరిత్రలోనే స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మొట్టమొదటిసారిగా, అది కూడా నెల్లూరు జిల్లా నుంచి ఒక బీసీ అభ్యర్థి ప్లేస్ లో ఇంకొక బీసీని, అది కూడా అతి సామాన్యుడికి ఈ రోజు టికెట్ ఇవ్వడం జరిగింది. ముస్లింస్ కావచ్చు, హిందువులు కావచ్చు, బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీలు అందరూ కూడా పెద్ద ఎత్తున అన్నకి మద్దతు తెలపడం జరుగుతుంది. ఇప్పుడు చూస్తుంటే రేపే ఎన్నికల నోటిఫికేషన్ అయితే విడుదల కాబోతుంది. సో ఎట్లా అనిపిస్తుంది మేడం? ఇంకా 30 రోజులు ఇంకా మేము అత్యున్నోత్సాహంతో కష్టపడి ప్రతి ఒక్కరం కూడా పనిచేసి ప్రతి గడప మళ్ళీ ఒక 4 సార్లు తిరగాల్సిన టైం దగ్గరకు వచ్చింది. వెయిట్ అండ్ సీ. 2024 జూన్ లో మళ్ళీ మా గౌరవ ముఖ్యమంత్రి జగన్ అన్న ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. అది మీరే చూస్తారు. ఏం చెప్తున్నారు ప్రజలకి? అందరూ జగన్ అన్న చెప్పాడు సంక్షేమ పథకాలు అంది ఉంటేనే ఓట్లేయండి అనే నినాదంతో ముందుకెళ్తున్నారు. మీరు ఎలా దాన్ని ప్రమోట్ చేయబోతున్నారు? ఖచ్చితంగా ఒక సంక్షేమాన్ని మేము నమ్ముకొని ఈ రోజు ఓటుకి వెళ్ళట్లేదండి. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్ని నేను ఇది చేస్తాను అని చెప్పి ప్రజలందరినీ ఓటు వేయించుకొని 4.5 సంవత్సరం ఏదైతే మేనిఫెస్టో కావచ్చు చెప్పింది చెప్పినట్టు చేసి ఈ రోజు ధైర్యంగా నా ఇంట్లో మంచి జరుగుంటేనే ఓటేయండి అని చెప్పే భారతదేశంలో ఇంతకన్నా గొప్ప ముఖ్యమంత్రి ఉన్నాడని మేము అనుకుంటున్నాం అండి. కాబట్టి ప్రజలందరూ ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి వెంట నడవబోతున్నారు.
ఎందుకంటే మనం చూసుకున్నట్లయితే ఒక ఇంట్లో ఆ తల్లి గర్భంలో ఉన్న బిడ్డ దగ్గర నుంచి ప్రైమరీ అంగన్వాడీ స్కూల్ కావచ్చు, ఆ బిడ్డ మళ్ళీ స్కూల్కి వెళ్తే ఆ మొత్తం బాధ్యత ఒక తండ్రిగా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొని ఆ బిడ్డల పట్ల ఒక మేనమామలు ఎలా ఉన్నారు మనం అందరం చూస్తున్నాం. మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తండ్రి గారైన రాజశేఖర్ రెడ్డి గారు పూర్తి ఫీజు రియంబర్స్మెంట్ ప్లస్ ఆరోగ్యశ్రీ ఈ రెండు తీసుకొస్తే ఈ రోజు ఒక 4 అడుగులు ముందుకేసి ఈ రోజు మన జగన్మోహన్ రెడ్డి గారు ఆ రెండిటికి కాదు ఇంకా ఎన్నో 4 అడుగులు ముందుకేసి ఈ రోజు పేద సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండేలాగా ఫీజు కానివ్వండి, ఆరోగ్యశ్రీ కానివ్వండి, పథకాలు కాని అన్ని వాళ్ళ ముంగిటికే తెచ్చారండి. నాయకుల చుట్టూ తిరిగే పరిపాలన లేదు. ఈ రోజు నాయకులే ప్రతి గడప దగ్గరకు వచ్చే పరిపాలన తీసుకొచ్చిన ఏకైక నాయుడు మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా మీ ఇంట్లో మంచి జరిగింది కాబట్టి దాన్ని గట్టిగా మీరు కొలమానంగా తీసుకోండి. మన మంచి భవిష్యత్తు జగనన్నతోనే సాధ్యం. అంతేగాని ఈ రోజు ఏదో అదే మేనిఫెస్టోలో 4 పథకాలు తీసుకొచ్చి ఇంట్లో ఇద్దరుంటే ఇద్దరికి ఇస్తాము మేనిఫెస్టోని ఎవరైతే ఎగతాళిగా మాట్లాడినా వాళ్ళే ఈ రోజు మేనిఫెస్టోని మళ్ళీ ముందుకు తీసుకొచ్చి ఓట్లుగా అభ్యర్థిస్తున్నారు. కాబట్టి అలాంటి మోసపు రాజకీయాలు నమ్మొద్దని మా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జరిగిన మంచి మీ ఇంట్లో జరిగిందని మీరు నమ్మితేనే ఈ రోజు ఓటేసి అన్నని గెలిపించమని కోరుకుంటున్నాం. నాకు నెల్లూరు ప్రజల సేవ చేసుకునే అవకాశం కల్పించారు. నేను మీకు ఎప్పుడు అందుబాటులో ఉంటా. ఈ రోజు మన ఎంపీ విజయసాయిరెడ్డి గారు వచ్చారు. మనకి చాలా గౌరవంగా ఉంది. ఎందుకంటే వేరే వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ కొంచెం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డీలాపడి చెప్తున్నారు. అప్పుడు మనకి విజయసాయిరెడ్డి గారు వచ్చిన తర్వాత ప్రతి ఒక్క కార్యకర్తలు దాన్ని నాయకులు ఈ యొక్క కేసులాగా ఏర్పడింది. ప్రతి ఒక్కరు కలిసికట్టుగా ఇది చేసి మనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని కోరుకుంటూ మీరందరూ నన్ను ఒక ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. సోదరి మనందరికీ నా హృదయపూర్వక నమస్కారం. ఈ రోజు చాలా సంతోషంగా ఉంది. నెల్లూరులో పుట్టి, నెల్లూరులో పెరిగి, నెల్లూరులో విద్యాభ్యాసం చేసుకుని డిగ్రీ విఆర్ కాలేజీలో పూర్తయిన తర్వాత చార్టర్డ్ అకౌంటెన్సీ కోర్సుని చేసేదానికి చెన్నై వెళ్లి మళ్ళీ తిరిగి ఈ గడ్డ పైన ఇక్కడ నుంచి పోటీ చేసి ఇక్కడ ప్రజలకు సేవ చేసుకునేటటువంటి భాగ్యం కలిగించినటువంటి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి ఇక్కడ నెల్లూరు ప్రజలకందరికీ నేను హృదయపూర్వకమైన నమస్కారములు, ధన్యవాదాలు. కొంతమంది ఈ గడ్డలో పుట్టినటువంటి నువ్వు 10 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉండి ఏం చేశావు అన్నటువంటి విషయాన్ని ప్రశ్నిస్తా ఉన్నారు. నేను ఒక్కటే చెప్తా ఉన్నాను, ఒక రాజ్యసభ సభ్యునిగా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి సమస్యని, ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి ప్రతి సమస్యని, చట్టంలో ఉన్నటువంటి లొసుగుల్ని, ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి, ఆంధ్ర రాష్ట్ర ప్రాజెక్టులకు సంబంధించిన ప్రతి అంశాన్ని పార్లమెంట్ లో లేవనెత్తి కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వంతో అత్యధికమైనటువంటి నిధులను రాష్ట్రానికి తెప్పించినటువంటి ప్రయత్నాన్ని నేను చేశాను. అది రాష్ట్ర ప్రజలందరికీ కూడా, ఒక్క నియోజకవర్గానికే కాదు రాష్ట్రానికి మొత్తం కూడా ప్రయోజనం కలిగిందని మీకు సవినయంగా తెలియజేసుకుంటా ఉన్నాను. ఇక నేను ఎక్కడైతే పుట్టానో తాళపూడి గ్రామంలో నన్ను ఎవరైతే విమర్శించారో ఏం చేశావనన్నది వారందరికీ కూడా ఒక్కసారి గ్రామాన్ని కానీ చూస్తే గ్రామంలో
ఏ ఫలాని వసతి లేదు అన్నటువంటి విధంగా లేకుండా ప్రతి ఒక్కటి కూడా ఆ గ్రామానికి కల్పించానని గర్వంగా మీ అందరికీ కూడా చెప్పుకుంటా ఉన్నాను. అదే రకంగా మరొక్కసారి చెప్తా ఉన్నాను, మీరందరూ కూడా ఆదరించి నన్ను లోక్సభకి పార్లమెంట్ సభ్యునిగా పంపించండి. మన ఖలీల్ అహ్మద్ గారిని మీరు అసెంబ్లీకి ఎన్నుకోండి. అందరి తరఫున నెల్లూరు పార్లమెంట్ లో ఉన్నటువంటి అందరు శాసనసభ్యుల తరఫున నేను ఒక్కటే చెప్తా ఉన్నాను, నెల్లూరు పట్టణం రాబోయేటటువంటి కాలంలో ఆంధ్ర రాష్ట్రంలో ఏ నిలకట్టడం అభివృద్ధి చెందనంత విధంగా అభివృద్ధి చెందించేటటువంటి బాధ్యత నా భుజస్కంధాల మీద వేసుకుంటానని మీ అందరికీ కూడా తెలియజేస్తాను. కొన్ని రాష్ట్రాల్లో కొన్ని నియోజకవర్గాల్లో ఈ రోజు కూడా ఒక ప్రత్యేకత ఉంది. ఒక వినూత్నమైనటువంటి రీతిలో కొంత అభివృద్ధి అన్నటువంటిది జరుగుతూ ఉంది. ఉదాహరణకు చెప్పాలనంటే సిటీలో నగరాల్లో ముఖ్యంగా మనం ఎదుర్కొంటున్నటువంటి సమస్య కాలుష్యం. 2, ఎక్కడెక్కడైతే డ్రైనేజ్ ఉందో ఆ డ్రైనేజ్ ని క్లియర్ చేయడం, రోడ్లు మరమ్మతు చేయడం, దోమల బెడద, ఇటువంటి అన్నిటి కూడా, ఆ తర్వాత వాతావరణాన్ని కాపాడేదానికి మొక్కలు పెంచడం, వీటినన్నిటినీ కూడా ఒక సైంటిఫిక్ విధానంలో వినూత్నమైన పద్ధతిలో నెల్లూరుని ఒక గ్రీన్ సిటీగా, గ్రీన్ టౌన్ గా, గ్రీన్ సిటీగా డెవలప్ చేస్తానని మీ అందరికీ కూడా సభాముఖంగా తెలియజేసుకుంటా ఉన్నాను. ఇక 14వ డివిజన్ కు వస్తే గౌరవ శాసనసభ్యులు అనిల్ కుమార్ యాదవ్ గారి ప్రయత్నంతో బ్రాహ్మిన్ కర్మ కృతుల భవన్ అన్నటువంటిది పూర్తి చేసినటువంటి సంగతి మీ అందరికీ కూడా తెలుసు. దాన్ని అనిల్ కుమార్ యాదవ్ గారు ఎంతో కష్టపడి ఆయన తీసుకొచ్చి దాన్ని పూర్తి చేసినటువంటి ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వానికి, అనిల్ కుమార్ యాదవ్ గారికి దక్కుతుందన్నటువంటి విషయం తెలియజేస్తా ఉన్నాను. ఇక వెంకటేశ్వర స్వామి టెంపుల్ పద్మావతి నగర్ లో త్వరలో పూర్తవుతుంది. ఈ యొక్క డివిజన్ లో ఉన్నటువంటి వారందరూ కూడా భగవంతుని ప్రార్థించుకునే దానికి అవకాశం ఉంటుంది అని తెలియజేసుకుంటా ఉన్నాను. ఇక కొంతమంది వ్యక్తులు ఒక రకమైనటువంటి తప్పుడు సంకేతాలను పంపిస్తా ఉన్నారు, ముఖ్యంగా ప్రతిపక్షాల వాళ్ళు. అదేంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో కొంతమందికి, ముఖ్యంగా వ్యాపార వర్గాలకి ఏదో ఒక రకమైనటువంటి అభద్రతా భావాన్ని కలిగించే విధంగా తప్పుడు సంకేతాలను చూస్తా ఉన్నారు. నేను ఒక్కటే మీ అందరికీ కూడా తెలియజేసుకుంటా ఉన్నాను, వ్యాపార వర్గాలకి ముఖ్యంగా గతంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఎన్ని రైడ్స్ జరిగాయి, ఎంతమంది వ్యాపారస్తులు భయపడి వ్యాపారాలు మూసుకున్నారు, ఎంతమంది వ్యాపారస్తులు నష్టపోయారు. ఆ తర్వాత వచ్చినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఒక్క రైడ్ అంటే ఒక్క రైడ్ వ్యాపారస్తుల మీద జరగలేదు. ఏ వ్యాపారస్తుడిని కూడా ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితి లేదు. కానీ దానికి భిన్నంగా తప్పుడు ప్రచారం చేస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీకి బుద్ధి చెప్పాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఇక నెల్లూరు సిటీలో, నెల్లూరు టౌన్ లో, రూరల్ ప్రాంతంలో కూడా ఇది అనేకమైనటువంటి పార్కులు డెవలప్ చేసినటువంటి ఘనత నెల్లూరు శాసనసభ్యుడికి, నెల్లూరు రూరల్ శాసనసభ్యుడికి దక్కుతుంది. ఇదే రకంగా ఇంతకన్నా ఇంకా బాగా రాబోయేటటువంటి 5 సంవత్సరాల్లో గతంలో నేను చెప్పిన విధంగా బెంగళూరుని ఎలాగైతే గ్రీన్ సిటీ అంటారో అలాగే విధంగా నెల్లూరు కూడా ఆంధ్రప్రదేశ్ లో ఒక గ్రీన్ సిటీగా డెవలప్ చేస్తానని మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నా. గతంలో మీరు ఏ రకంగా అయితే అనిల్ కుమార్ యాదవ్ గారికి మీరు సపోర్ట్ ఇచ్చి గెలిపించి ఆయన సేవలను ఈ యొక్క నియోజకవర్గానికి ఇచ్చారో అదే విధంగా ఖలీల్ అహ్మద్ గారిని కూడా గెలిపించాల్సిందిగా అసెంబ్లీకి గెలిపించి నన్ను పార్లమెంట్ అభ్యర్థిగా నిలబెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆ పార్టీని నన్ను పార్లమెంట్ కి, లోక్సభకి పంపించాల్సిందిగా మీ అందరికీ అభ్యర్థన చేసుకుంటూ ఎల్లవేళగా మీ సేవలో ఉంటాను అన్నటువంటి విషయాన్ని పదే భగవంతుడి సాక్షిగా మీ అందరికీ తెలియజేసుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ. తర్వాత మన నెల్లూరు చాలా పేరు పొందింది వైఎస్ఆర్ పార్టీకి. ఈరోజు
వారు వచ్చిన తర్వాత మన జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ పోటీ చేస్తున్నారని మనం అనుకోవాలి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి ఆత్మ, జగన్మోహన్ రెడ్డి తర్వాత అంత పెద్ద వ్యక్తి ఈ రోజు మన నెల్లూరు జిల్లా పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారంటే మన నెల్లూరు నగరం జిల్లా చాలా అభివృద్ధి చెందుతుందని మనం చేస్తున్నాము. ఇది అలాంటి పెద్ద వ్యక్తులు మనం గెలిపించుకుంటే ఢిల్లీ స్థాయిలో ఏ పని కావాలన్నా మనం చేసి పెట్టేదానికి మన పార్లమెంట్ సభ్యులు విజయసాయి రెడ్డి గారు ఉంటారని కూడా మనం చేస్తున్నాము. వారు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు, రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో మంది సేవా కార్యక్రమాలు చేపట్టారు విజయసాయి రెడ్డి గారు. అలాంటి వ్యక్తి మన నెల్లూరు గారు మనం అంత అదృష్టంగా భావిస్తున్నాం. అలాంటి వ్యక్తులు మనం ప్రతి ఒక్కరూ కూడా గెలిపించుకొని విజయసాయి రెడ్డి లక్ష మెజార్టీతో మనం విజయసాయి రెడ్డి గారిని గెలిపించుకుంటారన్నమాట మనం చేస్తూ మన 14 డివిజన్లో కూడా భారీ మెజార్టీగా ఆయనకి Ay,
సాధించినటువంటి ప్రగతి, అభివృద్ధి, సంక్షేమ పథకాలు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఎవ్వరూ కూడా ఆకలితో అలమటించకుండా ప్రతి ఒక్క కుటుంబానికి ఏదో ఒక రకంగా మేలు చేసినటువంటి ఘనత శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి దక్కుతుంది. ఏదో ఒక పథకం కింద లబ్ధి పొందినటువంటి కుటుంబాలు 87% రాష్ట్రంలో ఉన్నాయి. 1,60,00,000 కుటుంబాలకై 87% ఈ రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రంలోనే ఇది జరిగింది. దేశంలో ఏ రాష్ట్రంలోనూ జరగని విధంగా సంక్షేమ పథకాలు అమలు చేసి ప్రతి ఒక్కరికి కూడా, ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలకి, పేదలకు, అందరికీ కూడా, ఎస్సీలకి, ఎస్టీలకి, బీసీలకి, అగ్రవర్ణాల్లో కూడా పేదలకి లబ్ధి చేకూర్చినటువంటి ఘనత ఈ ప్రభుత్వానికి చెందుతుంది. అభివృద్ధి విషయంలో ఎక్కడా కుంటుపడలేదు. తలసరి ఆదాయం పెరిగింది, స్టేట్ డొమెస్టిక్ స్థూల ఉత్పత్తి, రాష్ట్ర ఉత్పత్తి పెరిగింది. అనేకమైనటువంటి పరిశ్రమలు రాష్ట్రానికి వచ్చినటువంటి పరిస్థితి. కాబట్టి ఈ యొక్క అపోజిషన్ ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి విమర్శలకు అర్థం లేదు అన్నటువంటి విషయాన్ని నేను స్పష్టంగా చెప్తున్నాను. రాబోయేటటువంటి సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 100% విజయం సాధిస్తుంది. గతంలో వచ్చినటువంటి సీట్ల కన్నా ఇంకా ఎక్కువ సీట్లు తప్పకుండా వస్తాయి. ప్రతిపక్షం అన్నటువంటిది మట్టి కరుస్తుంది అన్నటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నా. చంద్రబాబు నాయుడు గతంలో 14 సంవత్సరాలు పాలించినటువంటి పరిపాలన ప్రజలకు ఇంకా గుర్తుంది. కరువు కాటకాలతో, ఆకలితో అలమటించినటువంటి ఆ 14 సంవత్సరాల చంద్రబాబు నాయుడు పరిపాలనను ప్రజలు ఎన్నడూ మరిచిపోరు. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్పకుండా అధికారంలోకి వస్తుంది. 22 సీట్లు గత ఎన్నికల్లో పార్లమెంట్ లో వచ్చాయి, 151 సీట్లు అసెంబ్లీలో వచ్చాయి. అంతకన్నా ఇంకా ఎక్కువ సీట్లతో ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించి జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోబెట్టడానికి సిద్ధంగా ఉన్నారన్నటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాను.